హలో ఎవ్రీవన్, ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది హైదరాబాద్ లో ఉన్న కేఫ్ నీలోఫర్ అండి. మీరు డైలీ టీ కాఫీకి ఎంత ఖర్చు పెడతారో అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేనైతే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే 20 రూపీస్ పెడతాను. హైదరాబాద్ లో ఉన్న కేఫ్ నీలోఫర్ కి వచ్చారనుకో, మీ వారం రోజులు టీ ఖర్చు మాత్రం ఒక్క రోజుతోనే అయిపోతాయండి. ఎందుకంటే ఇక్కడ టీ కాస్ట్ వచ్చేసరికి 150 రూపీస్ ఉంది. అండ్ బన్ వచ్చేసరికి 100 రూపీస్ అండి. మస్కా బన్ అంటారు దాన్ని. సో కేఫ్ నీలోఫర్ అంటే చాయ్ కి అండ్ మస్కా బన్ కే ఫేమస్ కదండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ ఉంది కదా కేఫ్ నీలోఫర్ చాయ్ అండ్ మస్కా బన్ అనేది. సో నేను వింటే ఇంకెంత బాగుంటుందో టేస్ట్ అని అయితే అనుకున్నాను. సో నేనైతే డిసప్పాయింట్మెంట్ అనేది అయ్యానండి. ఎందుకంటే నాకైతే అంత టేస్ట్ అయితే నచ్చలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎవరైనా కేఫ్ నీలోఫర్ చాయ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే నన్నైతే క్షమించండి. ఎందుకంటే నా ఒపీనియన్ నేను ఇక్కడ షేర్ చేసుకున్నాను. సో ఎవరైనా కేఫ్ నీలోఫర్కి వెళ్తే మాత్రం ముందు గ్రూప్గా వెళ్తే ఒక టీ కాఫీస్ అలా టీ చాయ్స్ అయినా ఆర్డర్ చేసుకొని, ఒక మస్కా బన్ అయినా 2 మస్కా బన్స్ అయినా ఆర్డర్ చేసుకొని, మీకు టేస్ట్ నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే కాస్ట్ వచ్చేసరికి ఎక్కువ కదండి. సో మనం టీకి అంత కాస్ట్ పెట్టే బదులు బిర్యానీ తినడం బెటర్ అని అయితే మాకు అనిపించిందండి. చాలా మంది అనుకుంటారేమో దీని కాస్ట్ తెలిసే వెళ్ళారని. మాకైతే కాస్ట్ తెలుసండి, బట్ టేస్ట్ అయితే చేద్దామనే వెళ్ళాము. ఎందుకంటే ఒకసారి టేస్ట్ చేస్తేనే కదండి అర్థమైద్ది, లేకపోతే అది ఎలా ఉంటుందో అని అయితే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు వీడియోలో ఇందాక చూపించాను కదండి, ఒక క్లిప్ లాగా కనిపించింది కదా. ఆ క్లిప్పింగ్ లో ఏంటంటే వైట్ కలర్ బటన్స్ లాగా ఉన్నాయి కదా. అదేంటంటే మనకు ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేస్తే అది లేట్ ఉంటే అది అయితే మనకి ఇస్తారు. సో ఆ బెల్ మోగిపోయిన తర్వాత మనం అయితే వెళ్ళి ఆర్డర్ అయితే తీసుకోవాలండి. సో ఇట్లా ఫ్రూట్ బౌల్ వచ్చేసరికి 200 అండి. మా పాప చేతిలో ఉంది కదా, బౌల్ అంతా మనకైతే 200కి ఇచ్చారు. లాస్ట్ వీడియోలో ఫుల్ వీడియోస్ చూస్తే నా గురించి అయితే అర్థమవుతుందండి. మా పాపకి ఫ్రూట్స్ అంటే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా సెలెక్ట్ చేసుకుంటుంది. సో మా పాపకైతే ఫ్రూట్స్ అయితే చాలా చాలా బాగా నచ్చినాయి. ఫ్రూట్స్ టేస్ట్ వైజ్ అయితే ఫ్రెష్ గానే ఉన్నాయండి. బట్ మనం తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం స్మెల్ వచ్చినాయి. సో మీలో ఎవరైనా కేఫ్ నీలోఫర్కి వెళ్తే మీకు ఎలా నచ్చిందో అయితే టీ అండ్ మస్కా బన్ అయితే నాకైతే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మేమైతే టేస్ట్ చేసింది ఓన్లీ టీ అండ్ మస్కా బన్నే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సో ఇప్పుడు నేను చూపిస్తుంది అంతా నాలెడ్జ్ సిటీ దగ్గరలో ఉన్న కేఫ్ నీలోఫర్ అండి. సో ఇక్కడ టేస్ట్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో కేఫ్ నీలోఫర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ మొత్తం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇక్కడ బయట మన స్కానర్స్ కనిపిస్తున్నాయి కదండి, అవేమో ఆన్లైన్లో ఆర్డర్స్ అంట. అక్కడ స్కాన్ చేస్తే కూడా మనకి ఈజీగా అక్కడ క్రౌడ్ లేకుండా ఈజీగా అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో లోపల మొత్తం వ్యూ అండ్ బయట వ్యూ మొత్తం అయితే ఇదండి. సో బయట వ్యూ అయితే చాలా చాలా బాగుంది నైట్ అనేది. సో హైదరాబాద్ లో నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి. నాలెడ్జ్ సిటీ అని అంటారు కదా, అటు సైడ్ అయితే వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. స్ట్రీట్ ఫుడ్ వీడియో కూడా తీసాను, నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదేమో పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ మనం పార్క్ చేసుకుంటాం కదా. సో పార్క్ చేసుకునే సైడ్ ఇట్లా బొమ్మలు అలాంటివి ఉంటాయి. ఇంకా మా పాప అయితే బొమ్మ తీసేసుకొని ఇంకైతే ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.